రాజేందర్ సార్ పరిచయము తిరువన్నమలైలో జరిగింది నాకు, అరుణాచలం. అది ఎలా అంటే మా పక్కకే నరసింహమూర్తి సార్ ఉండేది. మొన్న వచ్చారు సార్ వారు, మా ఇంటికడే భోజనం చేశారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అయితే ఆ సారు పక్కకే ఉండేది నాకు. కానీ వారితో పాటు వీరిని కూడా తిరువన్నమలైలో కలుసుకున్నాను నేను. వీరు ఎందుకు వచ్చారు సార్ తిరువన్నమలైకి? వీరు హేతువాద సంఘం వాస్తవంగా, అవునా కదా సార్? జన విజ్ఞాన వేదిక. అయితే పత్రిజీని పరీక్షించడానికి వచ్చారు అక్కడికి వారు. దానిలో అలాంటిది 7 రోజులు ఉన్నారు అక్కడ. దాని తర్వాత జనగాం వచ్చారు. వచ్చేసిన తర్వాత వారి ఇంటికి పత్రిజీ గారిని ఆహ్వానించారు. అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాం మీకు. అది అంతకంటే ముందు ఏమైందంటే, తిరువన్నమలై నుంచి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు వీళ్ళ ఇంట్లో పిరమిడ్ కేర్ సెంటర్ ఓపెన్ చేసాం. ఇంట్లో ఓపెన్ చేసాం కదా సార్. దానికి కావాల్సిన టేబుల్స్, పిరమిడ్స్ అన్నీ నేనే పంపించాను అప్పుడు, అవును కదా? అప్పుడు ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు జనగాంలో వారు. దానికి పత్రిజీ గారు ఫారినర్స్తో సహా ఒక 25 మందిని తీసుకొని వచ్చారు వీరింటికి, అవునా కదా మేడం? ఆ రోజు మీకు మరపురాని రోజు, మీరు బాధపడ్డ రోజు విపరీతంగా. అయితే అక్కడ ఏం జరిగిందంటే, వీరు పూరీలతో సహా బజ్జీలు, మిర్చీలు అన్ని రకాలు అందరికీ మంచిగా పెట్టారు. పెట్టేసిన తర్వాత అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. కొన్ని అనుభవాలు చెప్పారు. శ్రీదేవి మేడం గారు కూడా ఉన్నారట. అక్కడ ఏం జరిగిందంటే, వాటర్ బాటిల్ పెట్టలే అక్కడ టేబుల్ మీద. ఇక లేచింది కదా సార్ అంటే, ఇది ఇల్లా ఇంకేమన్నా అని చెప్పేసి విపరీతంగా ఫైర్ అయిపోయాడు. అసలు మనం చాలా కోపం చేశారు. ఇల్లా ఫైర్, ఇది ఇంకేమన్నా. అప్పటికే వారు కొత్త. తర్వాత వారు చాలా బాధలోకి వెళ్తారు కదా అంత ఫైర్ అయిన తర్వాత. నేను ఎన్నో రోజులు వచ్చాను వీరింటికి కౌన్సిలింగ్ చేయడానికి, అవునా కదా? పత్రికారు అలా అన్నారంటే, ఒక గురువు ఎప్పుడు కోపం చేశారంటే ఇంట్లో ఉన్న నెగటివ్ తీసేయడం మాత్రమే చేస్తారు. అది నేను రామకృష్ణ గురువు గారి దగ్గర చూశాను. అది అక్కడ చేసిందంటే, ఇంకోటి వాటర్ బాటిల్ పెట్టనందుకే. వేరే రీజన్స్ ఉన్నాయా? రీజన్స్ ఏమీ లేవు. అంత ఫైర్ అయ్యారు. అంటే ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, పత్రిజీ గారు ఎప్పుడు ధ్యానుల కొరకు చూడలే, మెడిటేటర్స్ కొరకు చూడలే, ఎన్ని వేల మంది వస్తారని చూడలే. ఆ వేల మందిలో నన్ను తట్టుకునేవాడు ఎవరు అని చూశాడు. అందులో రాజేందర్ సార్ గెలిచారు. విన్నారా? నా పరిస్థితి కూడా అంతే అనుకోండి. అందుకొరకే పత్రిజీ గారు ఓన్లీ మాస్టర్స్ని తయారు చేశాడు, ధ్యానం కాదు. ఇలా మనం చూస్తుంటాం ఎంతోమంది దానిలో కడుపు నొప్పితోటో, కాలు నొప్పితోటో, డిప్రెషన్తోటో డాక్టర్ల చుట్టూ తిరిగి, స్వామీల చుట్టూ తిరిగి, గుళ్ళ చుట్టూ తిరిగి ఎక్కడ కాక ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇలా తగ్గుతుంది. తగ్గినాక మరుక్షణమే వెళ్ళిపోతారు. 100 మందిలో ఒక్కరు మిగిలితే మహా ఎక్కువ మనకి కదా. అందుకొరకు పత్రిజీ ఎప్పుడు కూడా ఈ వచ్చే సంఖ్య కొరకు చూడలే. 1000 మందిలో నాకు ఒక్కడు ఎవరు దొరుకుతారా అని చూశారు, ఒక మాస్టర్. అలాంటి మాస్టర్స్ జనగాంలో చాలామంది తయారయ్యారు సార్. మీ ఆర్గనైజేషన్ లోపల జనగాం బ్రహ్మాండంగా డెవలప్ అయింది. సిద్ధలగుట్ట కానుంచి మొదలు పెడితే ఆయన ఒక ఉద్యోగంలో ఉండి కూడా దీనికి టైం ఇస్తూ, ఇప్పుడు మరీ రిటైర్మెంట్ అయింది కాబట్టి ఇంకొక ప్రమోషన్ తీసుకున్నాడు స్పిరిచువాలిటీ లోపల. అదే ఒక జనగామే కాకుండా మొత్తం చుట్టుపక్కల సార్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా మీరు ఉండాలి. రాజేంద్ర సార్ ఎక్కడ ప్రోగ్రామ్స్లో మీరు ఉండాలి. నాకు పని ఉంది అనకూడదు. ఇప్పుడు వాస్తవంగా నాకు ఎంత పని ఉన్నా 1 గంట వద్దామని వచ్చాను. ఓకే, గ్రేట్ మాస్టర్ జనగాం వాళ్ళు. ఓకే, పత్రిజీ గురించి చెప్పాను కదా. పత్రిజీకి కావాల్సింది మాస్టర్స్. మనం ఎప్పుడు కూడా మాస్టర్స్ని తయారు చేద్దాం. నేను కూడా ఈ మధ్యలో మల్లికార్జున కూడా ఉన్నారు సుకేష్, ఇక్కడ ఎవరిని చూసినా గొప్ప మాస్టర్స్ తయారయ్యారు. నేను కూడా ఏం చేస్తున్నా అంటే, నేను క్వాంటిటీ కొరకు పరిగెత్తట్లేదు, ఇప్పుడు ఓన్లీ క్వాలిటీ కొరకు చూస్తున్నా. పత్రిజీ ఏ కాన్సెప్ట్ అయితే తీసుకెళ్లారో ఆయన నోటి నుంచి వచ్చింది
ఆయన సూచించింది మాత్రమే మనం తీసుకెళ్ళాలి. అందులో రాజేందర్ సార్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు.